కంప్యూటింగ్ ని అందిపుచ్చుకోవాలి. అమరావతికి స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాను. క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పిలుపు. పాసమైలారం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యల వేగవంతానికి ఆదేశాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన దామోదర. సహాయక చర్యలని వెంటనే చేపట్టాలి. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీష్ స్పందన. ఈ స్టాంపు కుంభకోణం కేసులో కొత్త పేరు. ఉన్నం హనుమంతరాయ కుమారుడు మారుతి హస్తం. నిందితులతో ఫోన్ మాట్లాడినట్టు గుర్తింపు. పార్టీ పెద్ద బాధ్యత అప్పచెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీని అధికారంలోకి తెస్తామన్న రామచంద్రరావు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ నామినేషన్ వేసిన నేత. రేపు అధికారిక ప్రకటన. నిజామాబాద్ జిల్లాలో డీఎస్ చుట్టూ రాజకీయం. నిన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా. ఇవాళ నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. వరంగల్లో లారీ బీభత్సం. రహదారిపై దర్గాను ఢీకొన్న వాహనం. డ్రైవర్ కి స్వల్ప గాయాలు. కరెంట్ షాక్ తో ఇల్లు దగ్ధం. విలువైన సామాగ్రి ఆహుతి. హైదరాబాద్ చైతన్యపురి సమీపంలో ఘటన. తెగిన కల్వర్ట్. 2 గ్రామాల మధ్య ప్రయాణ పాట్లు. ఆసిఫాబాద్ జిల్లాలో అష్ట కష్టాలు. కంపు కొడుతున్న నల్లా నీళ్లు. బురద, తీవ్ర దుర్గంధం. అల్లూరు జిల్లా చిలక వీధిలో అవస్థలు. విద్యా హక్కు చట్టం పట్టదా? కార్పొరేట్ స్కూళ్లపై విజయనగరం కలెక్టర్ ఆగ్రహం. 6 పాఠశాలలను సీజ్ చేయాలని ఆదేశం. ముంబైలో విపక్షాల నిరసన. అసెంబ్లీ ఎదుట ఆందోళన. త్రిభాషా విధానంపై ఆగ్రహం. నౌకలో భారీ అగ్ని ప్రమాదం. భారత్ నుంచి ఒమన్ వెళ్తుండగా ఘటన. తప్పిన ప్రాణాపాయం. నవవధువు ఆత్మహత్య. వరకట్న వేధింపులు తాళలేక సూసైడ్. తమిళనాడు తిరుపూర్లో ఘటన. ఉత్తరప్రదేశ్లో దారుణం. దళిత బాలికలపై బల. ముస్లిం ఉగ్రవాదులుగా మార్చే కుట్ర బహిర్గతం.